Scanner. Scanner is an input device which works more like a photocopy machine. అంటే ఇది మనకి స్కానర్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అనమాట. ఇది ఫోటోకాపీ మిషన్ లాగే పనిచేస్తుంది సేమ్. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ పేపర్ అండ్ ఇట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ద హార్డ్ డిస్క్ ఆఫ్ ది కంప్యూటర్ ఫర్ ఫర్దర్ మ్యానిపులేషన్. సపోజ్ మన దగ్గర ఏమైనా పేపర్ మీద ఒక డేటా అనేది ఉంటే ఆ డేటాని మనం కంప్యూటర్లో సంబంధించిన హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలన్నా దాన్ని మ్యానిపులేట్ చేయాలన్నా ఫస్ట్ దాన్ని మనం స్కాన్ చేయాలి. అంటే ఈ స్కానర్ అనేది ఆ స్కాన్ చేస్తుంది అనమాట. స్కానర్ క్యాప్చర్స్ ఇమేజెస్ ఫ్రమ్ ది సోర్స్ విచ్ ఆర్ దెన్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ ఫామ్ దట్ కెన్ బి స్టోర్డ్ ఆన్ ది డిస్క్. మనకి పేపర్ మీద ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి ఈ స్కానర్ అనేది ఒక డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేసి హార్డ్ డిస్క్లో అనేది స్టోర్ చేస్తుంది అనమాట. ఈ ఇమేజెస్ అనేవి మనం ప్రింట్ చేసే ముందు మనం కావాలంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి స్కానర్ వల్ల అడ్వాంటేజ్. Digitizer. Digitizer is an input device which converts analog information into digital form. అంటే మనకి డిజిటైజర్ డివైస్ అనేది మనకి అనలాగ్ డేటాని డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫామ్లోకి మారుస్తుంది. డిజిటైజర్ కెన్ కన్వర్ట్ ఏ సిగ్నల్ ఫ్రమ్ ద టెలివిజన్ ఆర్ కెమెరా ఇన్ ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్ దట్ కుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. ఈ డిజిటైజర్ అనేది సిగ్నల్స్ని కూడా కన్వర్ట్ చేయగలదు. టెలివిజన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ కానీ కెమెరాస్ నుంచి వచ్చే సిగ్నల్స్ కానీ కన్వర్ట్ చేసి ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అండ్ దాన్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేసుకోవచ్చు. దే కెన్ బి యూజ్డ్ ఎవర్ ద కెమెరా హ్యాస్ బీన్ పాయింటెడ్ అట్. డిజిటైజర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్యాబ్లెట్ ఆర్ గ్రాఫిక్స్ ట్యాబ్లెట్. ఈ డిజిటైజర్ని మనం ట్యాబ్లెట్ అనొచ్చు ఆర్ గ్రాఫిక్స్ ట్యాబ్లెట్ అని కూడా అనొచ్చు. యాజ్ ఇట్ కన్వర్ట్స్ గ్రాఫిక్స్ అండ్ పిక్టోరియల్ డేటా ఇంటూ బైనరీ ఇన్పుట్స్. ఎందుకని అంటే ఈ డిజిటైజర్ అనేది మనకి గ్రాఫికల్ డేటాని అలాగే పిక్టోరియల్ డేటాని కన్వర్ట్ చేస్తుంది బైనరీ ఇన్పుట్స్లోకి. ఏ గ్రాఫిక్ ట్యాబ్లెట్ యాజ్ డిజిటైజర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైన్ వర్క్స్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ ఇమేజ్ మ్యానిపులేషన్ అప్లికేషన్స్. ఇమేజ్ మ్యానిపులేషన్ అప్లికేషన్స్లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.